గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. వివిధ వార్తాపత్రికలను ప్రధాన అంశాలపై విశ్లేషణ చేద్దాం. ముందుగా వార్తాపత్రికని ఈనాడు పేపర్ని తీసుకున్నట్లయితే కనుక చూసుకోవచ్చు. ఇక నిన్న జరిగినటువంటి అంతరిక్ష కేంద్రానికి అయితే బయలుదేరారు శుభాంశు శుక్ల. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని ప్రధానాంశంగా ఇవ్వడం జరిగింది. శుభారంభం నేటి సాయంత్రం 4:30 అంతరిక్ష కేంద్రానికి చేరిక. 90% అనుకూలంగా వాతావరణం. 41 ఏళ్ల తర్వాత భారతీతే శుభాంశు శుక్ల నేపథ్యంలో ఘనతైతే సాధించింది. ఎంతో అద్భుత యాత్ర అంటూ శుక్ల కూడా మాట్లాడడం జరిగింది. ఇక కేంద్ర కేబినెట్ ప్రశంస, రాష్ట్రపతి ప్రధాని శుభాకాంక్షలు. భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోస్తూ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ అయిన మన వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. మరో ముగ్గురితో కలిసి భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్సియం 4 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆయన పయనమన్నారు. ఇక గురువారం సాయంత్రం 4:30 ఆయన ISS కు చేరుకుంటారు. 14 రోజుల పాటు అక్కడ గడుపుతారు. ఇప్పటికీ పలుమార్లు వాయిదా పడిన ఈ యాత్ర అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు కూడా గడపనున్నారు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక దాదాపు 60 ప్రయోగాలు చేస్తారు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక దానికి సంబంధించి వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. ఇక ఇదే విషయానికి సంబంధించి వారి విశ్లేషణను, అభిప్రాయాన్ని అందించడానికి మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు. నమస్కారం. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. ఇక నిన్న అయితే చూసుకోవచ్చు అంతరిక్ష శుభారంభం అంటూ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. మన ఇండియన్ అని చెప్పేసి భారతదేశానికి చెందినట్లు శుభాంశు శుక్ల అనేసి ఒక వార్తా కథనాంశాన్ని కూడా ప్రధానాంశంగా కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు? చాలా సంతోషపడాలి. ఎందుకంటే గతంలో సునీత విలియమ్స్ వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు భారతీయ మూలాలున్న అమెరికన్లు, ఇతర దేశాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు, వాళ్ళ మూలాలు ఇక్కడే ఉన్నాయి. కానీ మనం దాన్ని క్లెయిమ్ చేసుకున్నాం. కానీ పూర్తిగా భారతీయుడు అంటే వాళ్ళ మూలాలే కాదు, పుట్టి పెరిగింది కూడా ఇక్కడే, తర్వాత చదువుకుంది అక్కడ. కనుక మన శుభారంభమైనచ్చు శుభాంశు శుక్లకు మన అభినందన తెలియాలి. దాన్ని కూడా భారతీయ మూలాలు ఇక్కడ తీసుకెళ్లాడు. ఒక రకంగా హంసను చిన్న మన టెడ్డీ బేర్ లాగా ఉన్న అమ్మాయి వాళ్ళ 6 ఏళ్ల అమ్మాయి కోరిక మేరకు తీసుకెళ్లారు. అది కూడా ఏమంటున్నారంటే ఇది మంచి రకంగా మన భారతీయులకు గర్వకారణం అంటున్నారు. నలుగుట్లో పోలాండ్ దేశం, ఒక్కో దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల కూడా విభిన్నంగా అంటే ప్రపంచం అంతా ఒక్కటే అని చాటించినట్టు అయింది. కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ మంచి ప్రయోగాలకు సాధ్యమవుద్ది అంటున్నాను. అంటే మొన్నటిదాకా మనం చూసాం, ఎప్పుడు సునీత మన విలియమ్స్ ఎప్పుడు వస్తుంది కిందికి, ఎట్లా ఉన్నది, చిక్కిపోయింది కదా అని. అట్లా కాకుండా అత్యాధునికమైన ఉపగ్రహాల ద్వారా దీనికి మల్టీపర్పస్ యూజ్ ఉన్నది. ఇప్పుడు ఉపగ్రహం అంటే అంతరిక్షంలో మనిషి నివసిస్తే ఎట్లా ఉంటుంది, అట్లాగే అంతరిక్షంలో మనకు కొన్ని చెట్లు అంటే కొన్ని మొక్కలు కూడా ఎట్లా పండించవచ్చు, అంటే భారరహిత స్థితిలో ఎట్లా ఉండొచ్చు మనం అనే చాలా అంటే ఒకటి కాదు మల్టిపుల్ టాస్క్స్ పెట్టుకొని పోయింది. ఇది నా ఉద్దేశం అంటే అద్భుతంగా మనం భారతదేశంలో శ్రీహరికోట ద్వారా వందలాది ఉపగ్రహాలు మనం విడుస్తున్నాం. కానీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇప్పుడు మన భారతీయ అక్కడ పోవడం వల్ల మన గర్వకారణమే. కానీ రాజకీయ మతపాదాలని పోతుంది. నిజంగా చెప్పాను, అంతరిక్షంలో విజయాలు సాధిస్తున్నాం. మనం ఏ రకంగా చూసినాం, ఇప్పుడు అది వాళ్ళ అమెరికా టెక్నాలజీ కావచ్చు, కానీ మన భారతదేశ వ్యక్తి ఉన్నాడు కనుక అంతరిక్షంలో విజయాలు సాధిస్తున్నాం. కానీ భారతీయంగా కొంత మనం రాజకీయాల్లో మరింత దిగజారుతున్నామని కనిపిస్తుంది. ఏదైనా సరే మొత్తం మీద భారతీయ పతాకను, ఇండియన్ ఫ్లాగును తీసుకెళ్లిన ఘనత మన శుభాంశు శుక్లాకి వస్తుంది. కనుక నా ఉద్దేశం మంచి పరిణామం. అందరం కూడా గర్వపడాలి, భారతీయులందరూ గర్వపడాలి. అట్లాగే లక్నోలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేను పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాను. మరి అందరం కూడా సంబరాలు చేసుకున్న అంశం అని నాకు. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక రాజకీయాలకు సంబంధించి చూసుకోవచ్చు. ఒకసారి తెలంగాణకు సంబంధించిన ప్రధానాంశంగా ఇవ్వడం జరిగింది. ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. 3 నెలల్లోగానే పంచాయతీ ఎన్నికలు, 30 రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలి. సెప్టెంబర్ 30 కల్లా ఫలితాలు వెల్లడించాలి. ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు అయితే ఆదేశం జారీ చేసింది. ఇక 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు ఉండాలి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం, విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? మా బ్రాహ్మణి, మనకు ఈ హైకోర్టు తీర్పును మనం అందరూ ఆహ్వానించాలి. ఎందుకంటే 3 స్థానిక ప్రభుత్వాలు అంటాం, అంటే యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం అనే మాట లేదు, కానీ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అంటాం. లోకల్ గవర్నమెంట్ లో 3 అంశాలు: పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్. అంటే మండలాలు అంటే మధ్యంతర వ్యవస్థ.
ఇవి లోకల్ గవర్నమెంట్స్ అంటాం. లోకల్ గవర్నమెంట్స్ బలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం బలంగా ఉన్నట్టు లెక్క. కానీ ఎప్పుడు కూడా అంటే నిజంగా చెప్పాలంటే ప్రతిసారి అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టిన 59 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే 60 ఏళ్ళుగా మనకు జరుగుతున్న అన్యాయం, 70 ఏళ్ళుగా అన్యాయం జరుగుతుంది ఏంటంటే ఎప్పుడు కూడా పంచాయతీ ఎన్నికలంటే ప్రభుత్వాలు వాయిదా వేసుకుంటూ వస్తాయి. దీన్ని నివారించడానికి ఆనాడు రాజీవ్ గాంధీ గారు 73, 74 రాజ్యాంగ సవరణ ప్రతిపాదించాడు. దాన్ని పివి నరసింహారావు గారు ఆయన చనిపోయిన తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి 91 తర్వాత అయినాక దాన్ని ఆమోదించుటూ చట్టపరంగా దేశవ్యాప్తంగా 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరపడానికి ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. అట్లానే దాంతో పాటు మహిళలకు 33% రిజర్వేషన్లు, గ్రామ సభకు పెద్ద ఎత్తున గ్రామ పార్లమెంట్ అని ప్రాధాన్యం కల్పించడం, దాంతో పాటు మనకు ఏదైతే ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్థిక పరిపుష్టి కోసం ఫైనాన్స్ కమిషన్, ఈ 4 అంశాలు చాలా పెద్దవి అంటుంది. అప్పుడే మనకు 80 ఏళ్ళలోనే ఎన్టీ రామారావు గారు బీసీలకు కూడా 34% రిజర్వేషన్ కల్పించిండు. కానీ బీసీలకు రిజర్వేషన్ మాత్రం ఇందులో మనకు ఇష్టపూర్వకంగా కల్పించుకోవచ్చు అన్నారు. అక్కడే ఇప్పుడు చిక్కొచ్చింది మనం ఓ రకంగా చెప్పాలంటే. ఇవాళ ఈ 4 అంశాలు పక్కకు పోయి ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే కోర్టుకు పోతే ఎన్నికలు జరుపుతున్నారు అనే పరిస్థితి వస్తుంది. చూసాం మనం 2013లో ఎన్నికలు జరిగితే చివరిసారి 50% కంటే మించి రిజర్వేషన్ ఉండొద్దు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోగా 23% మిగిలిన బీసీలకు ఇచ్చుకోవచ్చు, మిగతా ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఉన్నది. దాని ప్రకారం హైకోర్టు కూడా మందలించింది, ఒక్కసారి అనుమతిస్తున్నామని. అందుకని 2019కి వచ్చే కల్లా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బీసీలకు 34% ఉన్న రిజర్వేషన్లు వెంటనే 33 ఉన్నాయి, 23కు దిగజారినాయి. దానికి కారణం ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్లు కనుక అందులో ఎవరు ఏం చేయలేరు. కానీ ఇప్పుడు ఈ మధ్యన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని అలవిగాని హామీ ఇచ్చింది. దానికోసం కూలగాన రకరకాల విన్యాసాలు చేసినా ఇప్పుడు అది అమలయ్యే పరిస్థితి లేకుండే. కనుక బీసీ రిజర్వేషన్ల సాకు పెట్టుకొని ఇప్పటిదాకా ఆపుకుంటూ వచ్చింది. మన సర్పంచుల సంఘం వాళ్ళు 6 పిటిషన్లు పడ్డాయి హైకోర్టులో. ఈ హైకోర్టులో పిటిషన్లు పడ్డ దాన్ని బట్టి హైకోర్టు స్పష్టంగా పోయిన ఫిబ్రవరిలో మీరు ఎలక్షన్ చేస్తా అన్నారు కదా, ఎందుకు చేయలేదని అడిగింది. కాదు మేము ఇట్లా ఎలక్షన్ కమిషన్ కి ఏముంది, రిజర్వేషన్లు ఖరారు అని రాజ్యాంగంలో ఒక చిన్న లొసుగుని పట్టుకొని ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు టీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు తెలుగుదేశం కావచ్చు, లేకుంటే ఇంకెవరైనా కావచ్చు, ఎందుకు నాటకం ఆడుతున్నారంటే రిజర్వేషన్లు ఖరారు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డిలిమిటేషన్, రిజర్వేషన్ ఈ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అది కేంద్రంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేకి లేదు. ఒకసారి డిలిమిటేషన్ ఖరారైంది 25 ఏళ్ల దాకా అవే ఉంటాయి కనుక రిజర్వేషన్లు వేరే మార్చేది లేదు, డిలిమిటేషన్ మనకు కొత్తగా చేసేది లేదు. కానీ ప్రతిసారి డిలిమిటేషన్ కొత్త మండలాలని అట్లాగే ప్రతిసారి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతలేదు. అంటే వాళ్లకు మంచి పరిస్థితులు ఉన్నాయి, గెలిచే పరిస్థితులు ఉన్నాయన్నప్పుడే ఎన్నికలు పెడుతున్నారు. చాలా సార్లు 10 ఏళ్ళు 11 ఏళ్ళు కూడా ఎన్నికలు జరగలేదు గతంలో. ఈ నివారించడానికి ఎన్నికల కమిషన్ పెడితే ఎన్నికల కమిషన్ కూడా నిర్వీర్యమైపోయింది అంటున్నాను. సరిగ్గా ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి చూస్తాం. ఒక ఉదాహరణ చెప్తాను బ్రాహ్మణి. మనకు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే దురదృష్టవశాత్తు మారు గోపికాంత్ చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ 6 నెలల లోపు ఎలక్షన్స్ వస్తున్నాయా లేవా? ఒకసారి నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఆ నోటిఫై కాగానే ఖాళీ ఉన్నది తెలుస్తుంది, చేసేస్తారు. ఇప్పటికీ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆ మార్పు సహజంగా జరుగుతలేదు. ఆఖరికి ఉప ఎన్నికలు కూడా ఎవరైనా చనిపోయినప్పుడు అట్లా కూడా 6 నెలల లోపల జరుపుతలేదు, చాలా వరకు వాయిదా వేస్తున్నారు. అట్లా కాకుండా ఉండాలని ప్రతిసారి కోర్టుకు పోయి ఈ ఆర్డర్ తీసుకొచ్చే బదులు ప్రభుత్వమే ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ గట్టిగా ఉండాలి. సరిగ్గా పదవీ కాలం అయిపోయే 3 నెలల ముందే ఎన్నికలకు పోతున్నా మీ ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదని అంతకు ముందే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే సామర్థ్యం రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు లేదు. ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్లు ఎంపిక అవుతున్నారు, ప్రభుత్వంతో గొడవ ఎందుకు అనుకుంటున్నారు, మళ్ళీ ప్రభుత్వంలో పనిచేయాల్సిన అవసరం వస్తుంది అనుకున్నారు. స్వతంత్ర ఎన్నికల కమిషన్ అయినా కూడా చాలా వరకు ఎన్నికల కమిషన్లు చాలా వరకు తప్పు చేస్తున్నాయి. కనుక ఇప్పుడు పెద్ద అవరోధం ఏంటంటే, ఒకటి ఎన్నికల కోసం మళ్ళీ 3 నెలలు టైం అడిగారు. ఒక నెలనేమో రిజర్వేషన్లకు, 60 రోజులేమో ఏదైతే ఎన్నికల కమిషన్ కావాలి కదా. 60 రోజులు అన్ని పూర్తయిన తర్వాత 60 రోజులు టైం కావాలి కదా. ఈ నెల రోజులప్పుడు పూర్తి చేస్తారా లేదా అంటే ఒక మాట బీసీ రిజర్వేషన్ తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం దొరికింది. ఎందుకంటే ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చింది, మేము ఏం చేస్తాం, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వలేము, అవసరమైతే పార్టీ పరంగా ఇస్తాం, చట్టపరంగా ఇవ్వలేమని తప్పించుకోవడానికి అవకాశం వచ్చింది. రెండోది ఒక వరం అంటున్నాను దీనికి వాళ్ళకు. రెండోది శాపం ఏంటంటే బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అన్నారు కనుక ఇవ్వకుండా ఎలక్షన్ జరిపితే ఖచ్చితంగా బీసీలు తిరగబడతారు. ఇప్పటికీ అన్ని పార్టీలు బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇచ్చినాయి, మీరు ఆనాడు హామీ ఇచ్చారు 42% రిజర్వేషన్ ఇస్తారా లేదా అని అడుగుతున్నారు. కనుక అది కనుక డిమాండ్ గట్టిగా ఉంటే, చూసాం నిన్ననే మన గొర్రెలను వాటిని మన మేకలను గాంధీ భవన్ దోలిన సంగతి చూసాం. బీసీలు ముఖ్యంగా
గొల్లకుర్మలో. ఇవాళ ఏమవుతుందంటే బీసీ రిజర్వేషన్ అమలు కాకపోతే మాట తప్పినట్టే కదా. అమలు చేయాలంటేనేమో కోర్టు తీర్పు ఉన్నది, వెంటనే మీరు ఎలక్షన్ పెడతారా పెట్టరా అని మెడ మీద కత్తి పెట్టింది. కనుక ఈ రెండింటి మధ్యన కోర్టు తీర్పు వచ్చింది కనుక మేము ఏమి చేయలేమని తప్పించుకోవడానికి ఒక అవకాశం. రెండోది, గత 18 నెలల పాలనలో చాలా వరకు హామీలు అమలు కావలేదని, రైతు భరోసా లాంటిది కూడా 1-2 విడతలు ఎగ్గొట్టారని, ఇవన్నీ ఆరోపణలు ఉన్న సందర్భంలో ప్రతిపక్షాలకు ఒక అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఈ స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ఎట్లా ఉండదో చూడలేం. కేవలం పంచాయతీ ఎన్నికలే జరపమని కోర్టు తీర్పిచ్చింది. కానీ ఒక అవకాశం, మంచి అవకాశం తీసుకుంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరపడానికి మంచి అవకాశం. మున్సిపల్ ఎన్నికలు కూడా ఇప్పటికే 1.5 year అయింది పంచాయతీ ఎన్నికలు. పంచాయతీ పదవి కాలం పూర్తిగా సున్నమేసేవాళ్ళు లేడు, కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు. ఆఖరికి ఏమంటారు, డంపింగ్ ఆడిపోయే ట్రాక్టర్లు కూడా మూలగబడ్డాయి. అంటే పంచాయతీ పాలన కుంటుపడింది. దానికి ఇప్పుడు మంచి అవకాశం ఏం చేయాలంటే, కోర్టు తీర్పు ఎట్లా వచ్చింది కనుక పంచాయతీ ఎన్నికలు మొదలు నిర్వహించాలి. తర్వాత వెంటనే అక్టోబర్ వరకు, నవంబర్ లోపలనే మనకు ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ నిర్వహిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఒక 3 ఏళ్ల పదవి కాలం ఉంటది ఈ ప్రభుత్వానికి. మంచి పని చేయొచ్చు. ఏం చేస్తారో చూద్దాం. నా ఉద్దేశం అయితే ఈ సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరిగితే మంచిదే. జరగదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒకసారి కోర్టుకు వెళ్ళి అప్పీల్ పోతారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా, ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేస్తుంది అనుకుంటున్నాను. దీపావళి తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉందని నేను అంటున్నాను. ఇప్పుడు జరిగితే జరగాల్సిందే. ప్రజాస్వామ్యయుతంగా కోర్టు తీర్పును అందరూ గౌరవించాల్సిందే. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక అలాగే చూసుకోవచ్చు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనికి సంబంధించి హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్దే విజయం అని చెప్పేసి కూడా ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూసుకోవాలంటారు మీరు చెప్పిన దాన్ని బట్టి? మంచిదే కదా. ఇప్పుడు అందుకని ఒక వారమైంది వీళ్ళకి అంటున్నాం. ఎందుకంటే 42% రిజర్వేషన్లు అనేది పెద్ద కష్టంగా ఉండే వీళ్ళకు. ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చింది, మేము ఏం చేస్తాం, మరి టైం లేదు, సమయం లేదు మిత్రమా అని తప్పించుకునే అవకాశం ఉంటది. అది మళ్ళీ 42% రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా అయితే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఉన్నంతసేపు 9వ షెడ్యూల్లో వేయకుండా, అంటే మనకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి, చట్టం చేసి 9వ షెడ్యూల్లో పెట్టాలి. రేపు ఏమైనా కోర్టుకు పోతే మళ్ళీ 9వ షెడ్యూల్ వేసినా కనుక మీకు హక్కు లేదని చెప్పాలి. పెద్ద ప్రాసెస్ ఇది. అంటే మళ్ళీ కోర్టు స్టే వచ్చే అవకాశం మళ్ళీ వాయిదా పడుతుంది. కాకుండా ఉండాలంటే ఎన్నికలు జరపడమే శ్రేయస్కరం అని అనుకుంటుంది. ఈ బీసీ రిజర్వేషన్ 42% తప్పించుకోవడానికి ఇది ఒక రకంగా చెప్పాలంటే కోర్టుకు వెళ్ళమని ప్రోత్సహించింది వాళ్ళే. కోర్టుకు వెళ్ళాం, కోర్టు తీర్పు వచ్చిందని మేము ఏం చేయలేమని చేతులు ఎత్తడానికి ఒక అవకాశం అని నేను అనుకుంటున్నా. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక లభించిన ఒక అవకాశం. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు. ఇక అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే ఫీజులు పెంచడానికి తప్పుడు లెక్కలా, అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు పెట్టండి, విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి, పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ ను ప్రారంభించాలి. విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కలైతే జరుగుతున్నాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంచెం ఫైర్ అవ్వడం జరిగింది. ఎలా చూసుకోవాలంటారు రామ్మోహన్ రావు గారు? అసలు ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టింది గర్వంగా చెప్పుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు మన వైఎస్ఆర్ పథకం ఇది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ అవడం చాలా మంచి పని జరిగింది. ఒకటి ఆరోగ్యశ్రీ, 2 ఏ పనికి అంటే ప్రభుత్వం మీద ఆయన మీద వేరే విమర్శలు ఉన్నా కూడా అందరూ అంగీకరించేది ఒకటేమో ఆరోగ్యశ్రీ, రెండోది ఫీజు రియంబర్స్మెంట్. ఈ రెండింటిని ఆయన మానస పుత్రికలు అనుకోవచ్చు. ఫీ రియంబర్స్మెంట్ కావడం వల్ల చాలా మంది పేద పిల్లలమ్మ చదువుకున్నారు, మంచి ఉన్నత ఉద్యోగాలు చేసుకుంటున్నారు. గత 20 ఏళ్ళుగా వచ్చిన మార్పు అంటున్నాడు. 2004లో వచ్చిన 2009 దాకానే పూర్తి కాలం ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయిపోయింది ఆయన మొట్టమొదటి అధికారంలోకి వచ్చి. ఇది మంచి పథకం. కానీ ఆనాటి నుంచి ఈనాటి దాకా ఏమైతుందంటే ఇవాళ కొన్ని తప్పుడు కాలేజీలు కూడా, అంటే తప్పుడు లెక్కలు చెప్పడమే కాదు, అంటే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, మనకు ఫ్యాకల్టీ లేకుండా, కేవలం ఈ ఫీజుల మీద, అంటే మనకు ఫీ రియంబర్స్మెంట్ అనే పథకం మీద బతికే కాలేజీలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎలాంటి సరైన బోధనా సిబ్బంది ఉండరు, సరైన వసతులు ఉండవు, వసతులు ఉంటే బోధనా సిబ్బంది ఉండదు, బోధనా సిబ్బంది ఉంటే వసతులు ఉండవు. ఇట్లాంటి పరిస్థితులలో కాలేజీలు నడుపుతూ ప్రభుత్వాన్ని వరకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇటు పక్కన వాళ్ళకు ఏటీఎం కార్డు ఇచ్చి వాళ్ళ అకౌంట్ లో ఫస్ట్ విద్యార్థుల అకౌంట్ లో పడతాయి ఆ డబ్బులు. దాన్ని రియంబర్ చేయడానికి ఏటీఎం కార్డు మొదలే వాళ్ళ చేతిలో పట్టుకోవడం, లేకుంటే మొదలే డబ్బులు కట్టించుకోవడం విద్యార్థులతో కొన్ని ప్రైవేట్ కాలేజీలు దందా చేస్తున్నాయి. ఈ ప్రభుత్వాల్లో కూడా అధికారులు కూడా కొంత ఎట్లా ఉన్నారంటే ఈ దందాకు అనుమతిస్తున్నారు. వాళ్ళకి చెప్పాలంటే ఈ దందాకు అనుమతిస్తూ ఫీజుల రియంబర్స్మెంట్ లో తప్పుడు లెక్కలు చూపెట్టి ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నారని, అంటే వాళ్ళ చదివేది వేరే దగ్గర చదువుతారు కానీ ఇందులో అడ్మిషన్స్ ఉంటాయి కనుక ప్రీ అడ్మిషన్ ఒకదేనే ఉంటది. కానీ ఇట్లాంటివి కూడా తప్పులు గత చేస్తున్నారు. దీన్ని గమనించి అరికట్టవలసిందే. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం దీని మీద హెచ్చరించింది మంచిదే అంటున్నాను. ఏదైనా సరే ప్రజాధనం ఏ పేరు మీద దుర్వినియోగం కావద్దు. కనుక ఇప్పుడు పెంచమని మరి మరోసారి గుర్తున్నారు కావచ్చు, ఖర్చులు పెరిగినాయి, లెక్చరర్ జీతాలు పెరిగినాయి కాదంటలేదు. కానీ సహేతుకంగా పెంచే క్రమంలో
ఒక 6 నెలలు ఏడాది ముందు నుంచే మాట్లాడాలి. ఇప్పుడు ఎట్లాగో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు కనుక పెంచే అవకాశం అయితే లేదనుకుంటున్నాను. పెంచితే మంచిది, నష్టమే లేదు. కానీ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు కూడా ఈ ఫీ రీయింబర్స్‌మెంట్ ప్రజాధనంతో నడిపిస్తున్నా, పిల్లలకు మంచి చదువు చెప్పాలి అని ఫ్యాకల్టీ విషయంలో గాని ఇతరత్ర ఇప్పుడు విద్య వ్యాపారం అయింది. విద్యను కార్పొరేటీకరణ చేయడం వల్ల వచ్చిన సమస్య ఇది. విద్య వ్యాపారాన్ని కొంచెం తగ్గించుకొని, సేవాభావం పెంచుకొని, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులకు తోడు మేము కూడా కొంత జత చేస్తామని చెప్పి చారిటీగా నడపాల్సిన విద్యా సంస్థలు ఇప్పుడు ఈ మొత్తం కేవలం ఈ ఫీ రీయింబర్స్‌మెంట్ డబ్బులు వస్తేనే కాలేజీ నడిచే కళాశాలలు 100కి 80, 90 ఉన్నాయి. కొన్ని 10, 20 మంచివి ఉన్నాయి కాదట్లేదు. ఫీ రీయింబర్స్‌మెంట్ ఎప్పుడు వచ్చినా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు, చదువు చెప్తున్నారు, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. మిగతా 80% కాలేజీలు అయితే పూర్తిగా గవర్నమెంట్ మీద ఆధారపడి నడుస్తున్నాయి. మరి అటువంటి అప్పుడు బాధ్యత ఉండాలి కదా వాళ్ళకు కూడా. కనుక ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా డబ్బులు పెంచమని కోరడం ఎంత సమంజసమో ఉన్నదానిలో అడ్జస్ట్ చేసుకొని చెప్పడం కూడా వాళ్ళ సామాజిక బాధ్యత అని నేను అంటున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక ఏపీకి సంబంధించిన ఒకసారి ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే కనుక మళ్ళీ ఆ పాలన రానివ్వం, పెట్టుబడులు పెట్టండి అంటూ కూడా సీఎం చంద్రబాబు పెట్టుబడులకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఈసారి ఏమరుపాటుగా లేను, ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతుంది. ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇక 500 నోట్లు కూడా రద్దు చేయాలి, అప్పుడే ఎన్నికల్లో డబ్బు పంపిణీ తగ్గుతుందని చెప్పేసి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎలా చూడాలంటారు రామ్మోహన్ రావు గారు? చివరి నుంచి మొదటికి వస్తాను. అంటే 500 నోట్లు రద్దు చేయమన్నాడు కనుక పెద్ద నోట్లు రద్దు చేయమని మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కోరుతూనే ఉన్నారు. 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన 500 రూపాయల నోట్లు రద్దు చేసినప్పుడు అందరూ హర్షించాం. కానీ నల్లధనం అందులో లేదు. వారన్న దానిలో వాస్తవం ఏంటంటే 100, 200 దాటి నోట్లు లేకపోతే 500 నోట్లు కూడా రద్దు చేస్తే ఏమైందంటే తీసుకెళ్ళడానికి కష్టం అవుతుంది. అంటే ఎన్నికల్లో డబ్బు పంచడం కొంచెం తక్కువ అయిద్దని నా ఉద్దేశం. కానీ రకరకాల పద్ధతులు వచ్చిన తర్వాత ఇప్పుడు డబ్బు నోట్లే ప్రాధాన్యత వహిస్తారు. గతంలో ఆయన కొంచెం పాతకాలం మనిషి కనుక ఆ నోట్లు రద్దు అయితే ఆ ఎన్నికల్లో డబ్బులు వంచడం తక్కువైందని అనుకుంటున్నాడు. ఇప్పుడు అట్లా కాదు. ఏటీఎంలు రకరకాలు వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ గా డబ్బులు అకౌంట్లో వేసే పరిస్థితి ఉంది కదా. పోనీ అకౌంట్లో వేస్తే పట్టుకుంటారంటే చిన్న చిట్టి రాసి వైన్ షాప్కి వెళ్ళి ఇది ఇస్తే మీకు అది ఇస్తారు అని చెప్పే పద్ధతులు ఇప్పుడు శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు కొంచెం వెనక ఆలోచన చేస్తున్నాడు. 500 నోట్లు రద్దు అయినా కాకపోయినా 500 నోట్ల కట్టలు మోసుకపోవడం ఒక్కటి తప్ప ప్రయోజనం ఉంది. కానీ ఇప్పుడు పద్ధతులు మార్చుకున్నారు కదా రాజకీయ పార్టీలు కూడా. ఎన్నికలప్పుడు డబ్బులు వంచేది ఎట్లా వంచుతున్నారంటే ఎవరైనా అంటే డబ్బులు నోట్లే ఇవ్వాల్సిన అవసరం లేదు. పలానా దగ్గర సరుకు తెచ్చుకోమంటున్నారు, పలానా దగ్గర పోయి ఇంకోటి కొన్ని వాషింగ్ మిషన్, టీవో, ఫ్రిడ్జో కొనుక్కోమంటున్నారు. అప్పుడు దానిలో డబ్బులు ఎక్కడ ఉంటాయి? డైరెక్ట్ గా ఆ షాప్కి ఏమో అది వేసేస్తారు డబ్బులు. అప్పుడు లంచం ఇచ్చి ఇస్తారు. 4 కోట్లు ఉన్నాయి అనుకోండి, 8,000 ఇవ్వాలి. 8,000 రూపాయలు పలానాది కొనుక్కో, ఈ వాషింగ్ మిషన్ కొనుక్కో అంటారు. అప్పుడు కూడా చేయొచ్చు కదా. అందుకే నోట్లు అనేది కొంత పెద్ద సమస్య కాదు. కానీ ఒక్కటి మాత్రం వెంటనే ఈ రాజకీయ పార్టీలు కోట్లాది రూపాయలు మార్చడానికి కొంచెం వీలు కాదని నా ఉద్దేశం. అది మంచిదే. ఇక రెండోది ఏంటంటే వారు P4 విధానంలో ఇవాళ నిన్న మొన్న మంచి మీటింగ్లు పెట్టారు. నా ఉద్దేశం అంటే పెట్టుబడి ఫిక్కీ మీటింగ్ లో నేను మాట్లాడడం పూర్తిగా ఆయనతో ఏకీభవిస్తున్నాను. ఆ దయ్యాలు అనే మాట కూడా వాడింది ఆయన. ఒక రకంగా చెప్పాలంటే నేను బాగా జాగ్రత్తగా గమనించాను. P4 మీటింగ్ కన్నా ముందు ఫిక్కీ మీటింగ్ లో అటువంటి పరిస్థితులు మళ్ళీ రానివ్వండి. జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ ఎత్తకుండా ఆయన మాట్లాడాల్సింది మాట్లాడిండు. అటువంటి పాలన మళ్ళీ రాదు. ప్రజలకు ఇప్పటికే ఒక తెలిసి వచ్చింది. గత 5 ఏళ్ల అనుభవం చూసుకొని మీరు భయపడకండి, నేనున్నాను, నేను విన్నానని ఆయన ఎట్లా అన్నాడు. ఈయన కూడా ఏమంటున్నాడంటే నేనున్నాను, అటువంటి పాలన మేము మళ్ళీ పునరావృతం కాదు, మీకు గ్యారంటీ ఉన్నా, మీరు పెట్టుబడులు పెట్టండి అని విక్కీ మీటింగ్ లో మాట్లాడిండు. మళ్ళీ నిన్న తర్వాత మనకు P4 మీటింగ్ లో కూడా కమిటీ వేయడం జరిగింది. దానికి అధ్యక్షత ఆయనే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పరిణామం అంటున్నాను. ఏదైనా సరే P4 మీటింగ్ లో మాట్లాడిన లక్ష్యం పెట్టుకోవడం తప్పు కాదు. చాలా సుదీర్ఘమైన లక్ష్యం. 47 విజన్ 47 పెట్టుకున్నారు. స్వర్ణాంధ్ర 47 అని దాని పేరు పెట్టారని నటించి దానికి హై లెవెల్ కమిటీ వేసుకున్నారు. అందులో ముఖ్యమంత్రి గారు ప్రధాన అధ్యక్షత వహిస్తారు. చాలా మంది నిపుణులు కూడా వేసుకున్నారు. ఆయన కుటుంబారావు గారిని వాళ్ళని వేసుకున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే ఒక మంచి పరిణామానికి దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి ఈ స్వర్ణాంధ్ర 47 అనేది మంచి నినాదం చేయాల్సింది. ఎప్పుడైనా ఒక విజన్ పెట్టుకొని పోకపోతే కష్టం. విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ చిల్లర రాజకీయాలు పట్టించుకోకుండా పూర్తిగా తనదైన రీతిలో ఇక 1 ఇయర్ అయిపోయింది పరిపాలన. 1 ఇయర్ లో చాలా జరిగినాయి. ఇటుపక్క అటుపక్క తిట్టుకోవడం, కొట్టుకోవడం అని జరిగినాయి. ఇప్పుడైనా సరే పాలన మీద దృష్టి పెట్టి పోతున్నందుకు అభినందించాలి. ఆ స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మనందరూ కోరుకుంటున్నాం.
రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే మినీ అంగన్వాడీలకు మెయిన్ హోదా అయితే ఉండబోతుంది. తొలి విడతగా 4,687 కేంద్రాల ఉన్నతీకరణ, వారం రోజుల ఉత్తర్వులు, వాటిలో అంగన్వాడీ సహాయకుల నియామకం, మరో ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా అయితే ఊపింది అంటూ కూడా ఇక గతంలో అయితే వైసీపీ పట్టించుకోలేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తొలి విడతగా 4,687 కేంద్రాల ఉన్నతీకరణ అయితే చేయబోతున్నారు అంటూ మినీ అంగన్వాడీలకు మెయిన్ హోదా ఇవ్వబోతున్నారు అంటూ కూడా ఒక ప్రధాన అంశంగా అయితే ఇవ్వడం జరిగింది. దీనిపై ఏ విధంగా చూసుకోవాలంటారు రామ్మోహన్ రావు గారు? అంగన్వాడీలు ఎన్ని పెంచితే అంత మంచిది. ఎందుకంటే ICDS అంటారు, ఇండియా చైల్డ్ డెవలప్మెంట్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని. ఇప్పుడు 45 ఏళ్ల క్రితమే దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అది ఏ ప్రభుత్వం ఉన్న, కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఉన్న సమస్య కాదుగా ప్రారంభించింది. అప్పుడు తాలూకాకు ఒక ICDS ప్రాజెక్ట్ అంటాం, ప్రాజెక్ట్ పెట్టి మొత్తం తాలూకాలో అప్పుడు ప్రతి ఊరికి ఉండకపోయేది, కొన్ని 4-5 ఊళ్ళకి ఒకటి ఉండేది. తర్వాత మెల్లమెల్లగా అన్ని ఊళ్ళకి విస్తరించారు. ఇప్పుడు ఆవాసాలకు కూడా విస్తరించడానికి చిన్న చిన్న ఆవాసాలు అంటే 50-100 ఇళ్ళు ఉంటాయి, అటువంటి దానికి విస్తరించడానికి ఇవాళ మినీ అంగన్వాడీలు పెట్టడం చాలా ఆహ్వానించదగ్గది. ఇంకోటి ఏంటంటే మాతా శిశు ఆరోగ్యం బాగుపడాలంటే అంగన్వాడీలు ఎంత సేవ చేస్తే అంత బాగుపడితే అంటున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు అంగన్వాడీల్లో మనకు ఎగ్ ఇస్తున్నారు, మన బాలాహారం ఇస్తున్నారు, రకరకాల పద్ధతులు. నేను చాలా సార్లు ఏ ఊరికి పోయినా అంగన్వాడీ, సబ్ సెంటర్, ఇట్లా విద్యాలయం, ప్రైమరీ స్కూల్ కానీ ఇవి చూస్తుంటాను నేను. అంగన్వాడీలలో ఎంత సేవ చేస్తే అంత మంచిది. కాకపోతే వాళ్ళ జీతాలు కూడా ఈ మధ్యన కొంచెం పెరిగినాయి, ఇంకా పెరగాలని కోరుకుంటారు. 65 ఏళ్ళకు కూడా అంగన్వాడీ టీచర్లకు 65 ఏళ్ళకి రిటైర్మెంట్ ప్రకటించారు. అంటే 65 ఏళ్ళ దాకా పనిచేయొచ్చు అని చెప్పారు. కనుక కొంత అనుభవంతో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్లలో ముఖ్యంగా ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత 45 ఏళ్ళ డెవలప్మెంట్ లో చూసుకుంటే బ్రాహ్మణి మనకు ఈ మాతా శిశు ఆరోగ్యం బాగుపడ్డది. అంటే మనకు మన శిశు మరణాలు తగ్గినాయి, అట్లాగే తల్లి మాతా మరణాలు తగ్గినాయి. అట్లాగే దాంతో పాటు వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలంటే ఏదైతే గర్భవతిగా 3 నెలలు డిక్లేర్ కాగానే అప్పటి నుంచి ఆ 9 నెలలు నిండేదాకా పూర్తి బాధ్యతను అంగన్వాడీ టీచర్ ఆయా చేసుకుంటారు. చివరికి మళ్ళీ మన హాస్పిటల్ తీసుకుపోవడం కానీ, హాస్పిటల్ డెలివరీస్ పెరగడం కానీ, 3 బాగా పెరిగినాయి. అంటే మనకు దేశవ్యాప్తంగా చూస్తే కూడా ICDS వచ్చిన తర్వాత ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏదైనా సరే ఈ శిశు మరణాలు మాతా మరణాలు తక్కువైనాయి. దాంతో పాటు హాస్పిటల్ డెలివరీస్ పెరిగినాయి. అది కరెక్ట్, అది చాలా మంచిది అంటున్నాను. అంటే అంగన్వాడీలను మినీ అంగన్వాడీల పేరు మీద కొంత అంటే అక్కడ ఒక్కరే ఉంటారు. అప్పుడు మినీ అంగన్వాడీలో ఒక 10 మంది పిల్లలు 20 మంది పిల్లలు చేసే ఉన్నది. గతంలో మనకు ఇంటికి ఆహారం ఇవ్వకపోయేవాళ్ళు, తల్లి ఇంటికి ఆహారం ఇచ్చేవాడు. ఇస్తే ఏమవుద్దు అంటే గుడ్డు తీసుకుపోయి ఇంకో పిల్లగాడుకో నేను పిల్లల ముందు తినానా అని మొహమాట పడేది. తల్లి ఎప్పుడు పిల్లల క్షేమం చూసుకుంటది. కనుక తల్లిని అక్కడికే రమ్మని అంగన్వాడీలో కూర్చొని మీరు ఆహారం తీసుకోవాలి అని పెట్టడం చాలా మంచిది అంటున్నాం. ముఖ్యంగా ఆహార లోపం వల్ల రక్తహీనత చాలా మంది తల్లులకు ఉంటది. రక్తహీనత వాళ్ళకి పుట్టే పిల్లలకు కూడా కష్టం. కనుక ఇదంతా చూసుకుంటే ఒక మంచి ప్రోగ్రామ్. మన జన చెప్పాలంటే భావి భారత పౌరులు, పుట్టబోయే పౌరులు తయారు చేసుకునే కార్యక్రమం. కనుక కొంత అవినీతి ఉన్నది అంటున్నారు ఇందులో. ఆ గుడ్లు కూడా సరైన నాణ్యత లేని ఉంటాయి, ఒక్కోసారి చిన్న గుడ్లు వస్తాయి. ఇట్లాంటి ఆహారాన్ని అంగన్వాడీ టీచరో లేకుంటే ఆయానో లేకుంటే వాళ్ళ బంధువులో వాడుకునేది ఉంది. ఇవన్నీ లోపాలు, నేను కాదనట్లేదు. కానీ ఒక 100%లో 10% లోపాలు ఉంటాయి. దాన్ని కరికట్టడానికి అధికారులు ఉన్నారు. అధికారులు మంచిగా పనిచేసి, అంటే మనం ఉద్దేశం పిల్లల నోటి పొడి కొట్టకండి అని మనం, అంటే నైతిక బాధ్యత వాళ్ళది కూడా, మా టీచర్ ఒకటే కాదు, దాని మీద సూపర్వైజర్స్ కూడా ఉంటది. కనుక ఇవాళ అంగన్వాడీ స్కూల్ ఎంత బాగా నడుస్తుంది అంత మంచిది. దానిలో కూడా ఇప్పుడు ఇంకొక మార్పు వచ్చింది. ఇప్పుడు హై స్కూల్, మన ప్రైమరీ స్కూళ్ళల్లో ఏదైతే మనకు ఇంగ్లీష్ మీడియం చదువులకు ఎందుకు కారణం అవుతుంది, 5 ఏళ్ల దాకా చేర్చుకోరు. 5 ఏళ్ళు నిండాలి, అక్కడ 6వ సంవత్సరం ప్రవేశించాలి. ఇక్కడ అంగన్వాడీలో మనకు ప్రీ ప్రైమరీ ఉంటుంది. కనుక ఈ ప్రీ ప్రైమరీ తరగతులను 3 ఏళ్ళు నిండగానే మనకు ఏదైతే అంగన్వాడీ సెంటర్లన్నీ కూడా ప్రైమరీ స్కూల్ అట్లా మారుస్తూ జరుగుతుంది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది మంచి పరిణామం. అంటే అక్క తమ్ముడు ఒకే స్కూల్ పోయే పరిస్థితి ఉంటుంది. అంటే కింద అంగన్వాడీలో తమ్ముడు చదువుతాడు, అక్కడేమో స్కూల్లో చదువుతుంటది. ఇట్లా మీకు ఈ మార్పు వల్ల ఏమైందంటే స్కూల్కి అలవాటు కావడం కూడా, అక్కతోనే తమ్ముడు పోతాడు, స్కూల్కి అలవాటు కావడం ఉంటుంది. మంచి ప్రోగ్రామ్. దీన్ని ఎంత డెవలప్ చేస్తే అంత మంచిది. మినీ అంగన్వాడీ ఏర్పాటుని స్వాగతిస్తున్నాను నేను.
రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే యోగాంధ్రకు సంబంధించి మొన్న జరిగినటువంటి అంతర్జాతీయ యోగా దశమ వార్షికోత్సవం పురస్కరించుకొని కూడా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మోదీ కూడా పాల్గొన్నారు. ఇక యోగాంధ్ర అద్భుతం, ఈ కార్యక్రమ విషయాన్ని అందరూ అధ్యయనం చేయాలి. కేంద్ర మంత్రి వర్గం సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అయితే మాట్లాడడం జరిగింది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు కూడా ప్రశంసించారు. విశాఖలో కలిగిన అనుభూతి మరెక్కడ రాలేదని చెప్పేసి కూడా ఆయన వెల్లడించడం జరిగింది. మీ విశ్లేషణ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా యోగా ఒక సైన్స్, యోగా ఒక జీవన విధానం, జీవనంలో మన ఆరోగ్య రహస్యం కూడా యోగాలు తాగింది. ఒకటి రెండుగా కేవలం వాకింగ్ చేస్తే కేవలం మాటే కాళ్ళకి ఎక్సర్సైజ్, లేకపోతే ఇంకే వేరే విధంగా చేస్తే వాటికి ఎక్సర్సైజ్, ఇది అట్లా కాదు. అంటే మొత్తం శరీరాంగాలకు మొత్తం ఎక్సర్సైజ్ జరుగుతుంది. దానివల్ల మంచి పరిణామం జరుగుతుంది. గతంలో ఋషులు ప్రవేశపెట్టిన యోగా ఇది మతంగా చూడకూడదు, అందుకని చూడడం కూడా ఎవరు చూడడం లేదు. ఇవాళ గతంలో కొంచెం విమర్శలు వచ్చినా యోగా అందరికీ మంచిదేగా, యోగా వంటికి మంచిదేగా అని పాట ఉంది కదమ్మా, ఆ రకంగా అందరూ కూడా యోగాని ఆహ్వానిస్తున్నారు. కానీ ఇప్పుడు మొన్న జరిగిన దానిలో కొన్ని అపశృతులు కూడా దొరికాయి అంటున్నారు. అంటే అపశృతులు అంటే ప్రభుత్వ పరంగా కాదు, నిజంగా అంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి మోడీ గారు మెచ్చుకున్నట్లే మనకు మొత్తం 3,20,000 మంది ఈ దాదాపు 26 కిలోమీటర్ల పొడవున వాళ్ళు ఈ యోగాను చేస్తే, భోగాపురం వరకు, విశాఖపట్నం భోగాపురం దారిలో అంతా చేస్తే చివరికి జరిగింది ఏంటంటే ఆ మ్యాట్లను ఎత్తుకపోతున్నారు. చూసింది కదా, ఒక 4-3 మ్యాట్లు అన్ని కలుపుకొని పట్టుకపోతున్నారు. 50కి 100కి అమ్మేశారు. నిజంగా ప్రజాధనం కదా అది. ఇప్పుడు ఎవరి మ్యాట్ వాళ్ళు మడత పెట్టుకొని పోయినట్టు కొంత నయం, ఇంకా అది కూడా తప్పే. కానీ పక్క వాళ్ళ మ్యాటర్ కూడా, అంటే ఎవరైతే మనలాంటి వాళ్ళు ఎవరి నుండి ఇచ్చి వద్దు ఈ మ్యాట్లు మనం పట్టుకపోదని విడిచిపెట్టిన మ్యాట్లు కూడా పక్కవాడు విడిచిపెట్టిండు కదా అని వీళ్ళే 4-5 తీసుకొని పోవడం మాత్రం విచారకరం. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతారు అనే దానికి మంచి ఉదాహరణ. అంటే ప్రజల దృక్పథం మారాలి. అంటే ఏదైనా సరే దొరికితే సరి అనిగా తీసుకుపోవడం అనేది అదొక్కటి తప్ప, మిగతా అన్ని అప్రోచులు తప్ప ఎక్కడ కూడా ఇన్ని 1,000 లక్షల మంది యోగా చేసిండ్రు. అట్లాగే 3 కోట్ల మంది పైగా సర్టిఫికేట్ పొందిరు. ఇప్పుడు నేను కూడా మనకు ఆన్లైన్ యోగా వస్తే మనము కొద్దిసేపు వాళ్ళు చెప్తున్నట్టు చేస్తే, మ్యూట్ చేసుకుని వాళ్ళు చెప్తున్నట్టు చేస్తే మనకు కూడా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్నాం. అట్లా కూడా 3 కోట్ల మంది దాకా మొత్తం రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో నమోదైనట్టు అంటున్నారు. అది కూడా మంచిది అంటున్నాను. కనీసం ఈ ఒక్క రోజుకే యోగా అనే విమర్శలు వస్తున్నాయి. నేను దీన్ని కూడా చెప్తాను, యోగా మీద మోడీ మీద కోపంతోనో ఈ ప్రభుత్వం మీద కోపంతోనో ఒక్కరోజే యోగా చేస్తే ప్రపంచం మొత్తం అవుతుందా, ఆరోగ్యం వచ్చేస్తుందా అనొచ్చు. కానీ అలవాటు చేయడానికైతే ఏదో మొదలు కావాలి కదా. అందుకని 11వ యోగా దివస్ మొన్న 10 ఏళ్ళు అయిపోయింది. దశాబ్ద కాలం పాటు 10 ఏళ్లుగా యోగా చేసుకున్నాం. మోడీ గారు కూడా వివిధ ప్రాంతాల్లో చేసిండు ఇప్పటిదాకా. అది విశాఖపట్నం ఇంత పెద్దది, యాక్చువల్గా 8 లక్షల మంది ఒకే చోట కూర్చున్న సందర్భం లేదు. గిన్నెస్ వరల్డ్ బుక్ లో ఎక్కింది కదా. కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మంచి ఆలోచన చేసింది. మోడీని ఇక్కడ పిలవడం వల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి మేలు జరుగుతుంది. ఎప్పుడు కూడా మనం అతిథులను పిలుచుకోవడం వల్ల మనకు కావాల్సింది అడుక్కోవచ్చు. అడగండి అమ్మాయినే పెట్టదు కదా. కొంతవరకు ఈ యోగా దినోత్సవం సందర్భంగా చేసిన పని రేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి, ఎక్కువ సహకరించడానికి దోహదం అవుతున్నట్టున్నా. నేను చెప్పిన అటువంటి 1-2 అపరిస్థితులు తప్ప యోగా డేను అద్భుతంగా జరిపిన రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన తెలియజేయాలి. మోడీ గారి ద్వారా తెలియజేసిన మనం కూడా గర్వించాలి. తెలుగు వారిగా మనందరూ గర్వించాలి. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక చివరిగా మరో వార్తను చూసుకున్నట్లయితే కనుక సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు 2 సార్లైతే ఉండబోతున్నాయి, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు కాబోతున్నాయి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలా చూసుకోవాలంటారు రామ్మోహన్ రావు గారు? మంచి ప్రశ్న, అంటే మంచి ఆలోచన కూడా. ఎందుకంటే ఒకసారి ఫెయిల్ కాగానే పిల్లలు బాగా నిరుత్సాహపడతారు. మళ్ళీ ఏడాది దాకా మనకు చదువు లేదు కదా అనిపిస్తుంటది కదా. అందుకని ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక ఇప్పుడు ఈసారి పోయింది, వచ్చే సప్లిమెంటరీ గతంలో ఉండే కనుక 6 నెలలకు ఒకసారి తప్పనిసరి నిర్వహిస్తామంటే ఒక ధీమా వస్తుంది. ఇప్పుడు ఫెయిల్ అయినా సరే మళ్ళీ మనం చదువుకోవచ్చు, మళ్ళీ మనం ఉన్నత విద్యకు పోవచ్చు, లేకపోతే క్లాస్ మారొచ్చు అనే ఆలోచన ఉంటది. కనుక మంచిది అంటున్నాను ఈ ఆలోచన. ఇది చేయడం పిల్లల మానసికంగా వాళ్ళను దృఢంగా చేయడానికి పనికి వస్తుంది. ఫెయిల్యూర్ అనేది జీవితాల్లో ఫెయిల్యూర్ కాదు, కేవలం పరీక్షలో ఫెయిల్యూర్ అనే మాట చేయడానికి. ఈ మధ్యన ఆత్మహత్యల ట్రెండ్ కూడా పెరిగింది కదా బ్రాహ్మణి. దాంతో ఆత్మహత్యలు నివారించడానికి కానీ, పిల్లల మానసిక స్థైర్యాన్ని పెంచడానికి కానీ ఇది చాలా పనికి వస్తుంది నేను. రైట్, ఓకే రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణను అలాగే అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్గా చూసుకోవచ్చు. మెయిన్ ప్రధాన అంశంగా అయితే శుభాంశు శుక్లాకు సంబంధించి అంతరిక్ష కేంద్రానికి శుభాంశు శుక్లా బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే ఆయనైతే 14 రోజుల పాటు అక్కడ పరిశోధన కూడా పాల్గొంటారు. ఇండియన్కి సంబంధించి గర్వంగా చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో అని చెప్పేసి కూడా
రామ్మోహన్ రావు గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఏపీకి సంబంధించి యోగాంధ్ర అద్భుతం అని చెప్పేసి కూడా మరో వార్తను కూడా ఇలాంటి ప్రధాన అంశాలపై కూడా రామ్మోహన్ రావు గారు మంచి విశ్లేషణను అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇది వాళ్ళ బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.